అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రియదర్శిని, చీఫ్ డైటీషియన్. సో, ఈరోజు మనం కొబ్బరి గురించి తెలుసుకుందాము. సో, జనరల్‌గా మన దగ్గర ఓపీ పేషెంట్స్ వచ్చేటప్పుడు ఏంటంటే, మేడం మాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కొబ్బరి వాడొచ్చా? లేకపోతే పల్లీలు వాడొచ్చా? ఇటువంటి క్వెషన్స్ అన్నీ వస్తాయన్నమాట. సో, బట్ ఏంటంటే కొబ్బరిలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది. అది నిజమే. సో, ఏంటంటే ఒక 100 గ్రాములు కొబ్బరి తీసుకుంటే కనుక దాంట్లో మనకి సుమారు 400 కిలో క్యాలరీస్ వరకు ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే 30 గ్రాములు 30-34 గ్రాముల వరకు కొలెస్ట్రాల్ అనేది ఉంటుందండి. కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్, కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది. సో, ఈ కొవ్వు పదార్థంలో కూడా ఏంటంటే మనకి రకాలు ఉన్నాయన్నమాట. మంచి ఫ్యాట్, లేకపోతే చెడు కొవ్వు, మంచి కొవ్వు అనేది ఉంది. సో, దీంట్లో ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది 34 గ్రామ్స్ వరకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉందన్నమాట. సో, ఏదైనా సరే లిమిటెడ్‌గా తీసుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు కానీ, బట్ ఏంటంటే ఎక్కువ ప్రతిరోజు కొబ్బరి చట్నీ తీసుకుంటే కనుక డెఫినెట్‌గా కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే దీంట్లో కొబ్బరిలో ఏంటంటే లారిక్ యాసిడ్ అనేది ఒక యాసిడ్ ఉండడం వల్ల ఈ యాసిడ్ అనేది గుడ్ కొలెస్ట్రాల్‌కి పెరగడానికి కూడా సహాయం చేస్తుందనమాట, మంచి కొలెస్ట్రాల్. బట్ ఏంటంటే ఇప్పుడు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా అని ప్రతిరోజు తీసుకున్నాం అనుకోండి ఎక్కువ క్వాంటిటీ, ఎందుకంటే మనం దాంతో సాటిస్ఫై అవ్వం అనమాట. సో, ఇంత కావాలి. సో, దానివల్ల ఏంటంటే మళ్ళీ చెడు కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, వారంలో ఒకరోజు, 2 రోజులు తినడం పర్వాలేదు కానీ, ప్రతిరోజు కొబ్బరి చట్నీ కానీ, కొబ్బరికి సంబంధించిన ఐటెమ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అనేది డెఫినిట్‌గా అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది డెఫినిట్‌గా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, బట్ ఏంటంటే లేత కొబ్బరిలో మళ్ళీ చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. లేత కొబ్బరి ఇప్పుడు మనం కొబ్బరి నీళ్ళు తాగేసి లేతగా ఉంటే కనుక మనం తింటూ ఉంటాం కదా! సో, ఆ లేత కొబ్బరిలో ఏంటంటే మనకి మంచిగా ప్రోబయోటిక్ అనేది ఉంటుంది. దాన్ని కొబ్బరి పాలు చేసి మంచిగా ఇప్పుడు కొబ్బరి అన్నం కానీ అలాగ వారంలో ఒకసారి అలాగ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల కూడా పిల్లలు కూడా మంచిగా బరువు పెరుగుతారు. సో, మళ్ళీ అది హెల్తీ ఆహారము. కాకపోతే ఏంటంటే ఈ కొబ్బరి అనేది ఏంటంటే ముదురు దాంట్లో చేసుకుంటే కనుక క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. కానీ మోడరేట్ అమౌంట్‌లో ఈ ప్రోటీన్ అనేది ఉంటుంది. బట్ దాంతో పాటు ఏంటంటే మెగ్నీషియము, పొటాషియము, ఈ కాల్షియం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఈ కొబ్బరి పాలు ఏదైతే లేత కొబ్బరి ఉందో దాన్ని మనం పాలు పొద్దున్న మనం లైక్ 7:00 బ్రేక్‌ఫాస్ట్ టైంలో ఆహారంతో పాటు టిఫిన్‌తో పాటు ఈ కొబ్బరి పాలు తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. సో, ఇది వారంలో 2, 3 రోజులు ఒక భాగంగా కూడా తీసుకోవడం వల్ల, అంటే ఎవరైతే వేగన్ డైట్ అంటాం కదా! ఇప్పుడు మనం పాలకు సంబంధించిన పదార్థాలు కూడా చాలామంది తీసుకోవడం లేదు. సో, వాళ్ళల్లో ఏంటంటే ఈ ఇమ్యూనిటీ ఎలా పెరగాలి, కొంచెం కాల్షియం మంచిగా ఉండాలి, అటువంటి వారు ఏంటంటే ఈ కొబ్బరి పాలు వారంలో 2, 3 రోజులు తీసుకోవచ్చు. బట్ ఈ ముదురు కొబ్బరి అనేది చాలా లిమిటెడ్‌గా తీసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. సో, మీరేంటంటే వారంలో ఒక 2 సార్లు అలాగా చట్నీల కింద దానిలో తీసుకోవచ్చు. బట్ లిమిటెడ్ క్వాంటిటీ. ఎక్కువ తీసుకోవడం వల్ల డెఫినిట్‌గా కొలెస్ట్రాల్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది కూడా చెడు కొలెస్ట్రాల్.